ఓకే, నేను విఐపి కల్చర్ని వ్యతిరేకించట్లా, అంటే విఐపి దర్శనాన్ని. ఎందుకంటే రాజుల కాలంలో కూడా ప్రత్యేకించి డొనేట్ చేసే వాళ్ళకి లేదా పెద్దలకి గౌరవించడం అనేది మన సంప్రదాయంలోనే ఉంది, హిందూ సంప్రదాయంలోనే. కాబట్టి దాన్ని నేను తప్పు పట్టట్లా. కానీ ఈ పాలక మండళ్ళుగా ఉండేటటువంటి వాళ్ళు ఓన్లీ దానికోసమే పనిచేస్తే ఉపయోగం ఏంటి? నువ్వు ఆ గుడి మంచి కోసం అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి. మీ హయాంలో ఓ మంచి జరిగించండి, భక్తుడికి ప్రయోజనం చేకూర్చండి, దేవుడి ద్వారా భక్తుడికి ప్రయోజనం చేకూర్చండి, దేవుడి ద్వారా భక్తుడికి ప్రయోజనం చేకూరాలి. ఇదివరకు ఉన్నదానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదివరకు వార్తలు రాస్తూ గట్టిగా అంటే ఓ రకంగా మోటివేట్ చేసేవాడిని లేదా వెంట పడేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు దుర్గుళ్ళో ప్రసాదం డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే ఫ్రీ, అంతేగా, ఇదే డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే వచ్చేది లడ్డు కానీ పులిహోర కానీ. నేను రోజు వార్తలతో వెంటపడేవాడిని. అంటే ఇక గుడికి వచ్చినోడికి ఉచితంగా కొంచెం కూడా చేతిలో ప్రసాదం కూడా పెట్టవా నువ్వు? డబ్బులు అంటేనే ప్రసాదమా? ఇంకేంటి అసలు? ఇది ఎక్కడ దుర్మార్గం? భక్తుడు నడుచుకుంటూ వస్తాడు. ఇప్పుడు నేనే ఒకప్పుడు విద్యార్థి దశలో నడుచుకుంటూ ఆడికి వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత నాకు ప్రసాదం డబ్బులు లేకపోతే నేను కొనుక్కోలేను కదా. నాకు కళ్ళెదురుకుండా అందరూ ప్రసాదం తింటుంటే గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం నోట్లో వేసుకోవడం అనేటువంటి ఒక సహజ సిద్ధమైన ఫీలింగ్.